దేవాలయాల రక్షణ చేయాలి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఐఏఎస్ అనుకోండి, ఐపీఎస్ అనుకోండి, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ పూజాది కార్యక్రమాలు చేసే సందర్భంలో మాత్రం ఖచ్చితంగా పీఠాధిపతుల నుండి నియమించిన వ్యక్తులైనా లేకపోతే ఆగమ శాస్త్ర పండితులైన వాళ్ళను మాత్రమే పెట్టి ఈ ధర్మకర్త మండలి అనే శబ్దానికి పరిపూర్ణతను తేవాలి అనడం చాలా అత్యావశ్యకం. దానికి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ముందు ఉండి ఇకపైన ఇలాంటి దోషాలు ఏవీ లేకుండా నడుచుకుంటే మొదలు రాజు బాగుంటాడు, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే రాజ్యంలో ఉండే జనాలందరూ బాగుంటారు. వీటికన్నిటికీ కూడా దేవాలయం ప్రధాన కారణం. స్వయంగా చెప్పాలి మీరు. ధర్మానికి సంబంధించిన వ్యవస్థలో ఆ ధర్మానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి అని. ఇంకో ధర్మంలో ఎక్కడ కూడా మన సనాతన ధర్మ అనుయాయులు వెళ్ళి అక్కడ ఉండట్లేదు కదా. అలాంటిది ఇక్కడ ఈ వ్యవస్థలో ఉండడానికి కారణాలు ఏంటివి? ఈశ్వర స్వామి ప్రత్యక్షమైన దైవం. ఒకవేళ ఆయన ఆగ్రహాన్ని పొందితే వంశాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. ఒకవేళ అనుగ్రహాన్నే పొందామా సూర్య చంద్రులంత వరకు మన పేరు దిగంతర వ్యాప్తి చెందుతుంది అనే దానిలో ఎలాంటి సంశయము కూడా లేదు.